నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. మొదటి వర్తమానంలో దేవుడు తోడుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం చూశాం. ఏంటి అంటే 5 చూశాం. ఒకటి, దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం. దేవుడు తోడుగా ఉంటే వచ్చేది ఆశీర్వాదం. రెండు, దేవుడు తోడుగా ఉంటే కాపాడబడతాం. 3, దేవుడు తోడుగా ఉంటే వదిలిపబడతాం. 4, దేవుడు మనకు తోడుగా ఉంటే మేలు పొందుకుంటాం. 5, దేవుడు మనకు తోడుగా ఉంటే విజయాలు పొందుకుంటాము అని చూసాం కదా. దాన్ని బట్టి మన ప్రభుత్వం మనం ఏం చేసాం? ఆరాధిస్తూ వచ్చాం. దేవుడు అనేక మంది వ్యక్తులకు తోడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది వ్యక్తులకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఉదాహరణకు ఆది కాలంలో మనం చూస్తే, ఇవన్నీ చూస్తే సమయం చాలు, నేను కొంచెం స్పీడ్గా వెళ్తాను. ఆది కాలంలో మనం వస్తే 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, ఆది కాలం 22:22 అబ్రహాముతో మాట్లాడి నీవు చేయబడినన్నిటిలో దేవుడు చాలు. ఇక్కడ చూడండి, ఎవరితో చెప్పిన మాట? అబ్రహాము. అంటే అబ్రహాముకు దేవుడు ఎలా ఉన్నాడు? తోడే ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీకు తోడుగా కదా. అలాగే ఆది కాండం 26వ అధ్యాయంలోకి వస్తే రాయబడుతుంది. మొదటి ఆ యొక్క 3వ వచనం మనం చూస్తే, 3వ వచనంలో చాలు. ఎవరితో చెప్తాడు ఈ మాట? ఎవరితో చెప్తాడు దేవుడు? ఇస్సాకుతో చెప్తున్నాడు. 26వ అధ్యాయం ఇస్సాకుతో చెప్తున్నాడు దేవుడు కదా. ఇస్సాకుతో మాట్లాడి చెప్తున్నాడు దేవుడు. 28వ అధ్యాయం వస్తే రండి, 28వ అధ్యాయం 15వ వచనం. నేను తోడై ఉండి ప్రతి స్థలమందు నిన్ను. ఎవరితో చెప్పిన మాట దేవుడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో దేవుడు మాట్లాడి చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉండి ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడునని చెప్తున్నాడు కదా. అబ్రహాముతో మాట్లాడి చెప్పాడు, నేను తోడై ఉన్నానని. ఇస్సాకుతో దేవుడు మాట్లాడి చెప్పాడు, నేను తోడై ఉన్నానని. యాకోబుతో దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నేను నీకు తోడై. ఇంకా చూడండి, 39వ అధ్యాయం వద్దాం. 39వ అధ్యాయం త్వరగా 2 వచ్చింది. 39:2 యెహోవా యోసేపునకు చాలు. ఎవరు తోడై ఉన్నాడు? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయానికి వస్తే 12వ వచనంలో చదవద్దు కానీ 3:12లో మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నాడు? దేవుడు మోషేకు దేవుడు తోడై ఉన్నాడు కదా. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలోకి వస్తే 12వ వచనంలోకి ఎవరు తోడై ఉన్నాడంటే గిద్యోనుకు తోడై ఉన్నాడు కదా. గాను చాటు ఏం చేస్తున్నాడు? గోధుమలు ఏం చేస్తున్నాడు? దూరపెడుతున్నప్పుడు దేవుడు మాట్లాడి చెప్తాడు. గిద్యోనుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలోకి వస్తే దావీదుకు దేవుడు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఎంతమంది చూసాం? ఎంతమంది? 7 కదా. అంటే 7 వ్యక్తులు చూసాం. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుతో దేవుడు తోడుగా ఉన్నాడు, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు, గిద్యోనుకు దేవుడు తోడుగా ఉన్నాడు, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా. ఎందుకు
ఎందుకు అంటే మన దేవుడు ఎవరు? తోడై ఉండే దేవుడు. మరి మనకు తోడుగా ఉన్నాడా? వారు ఎవరికో తోడుగా ఉంటే మనకెందుకండి? ఇప్పుడు మనకు దేవుడు తోడుగా ఉన్నాడా? ఇది ప్రశ్న కదా. మనకు దేవుడు తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, యోసేపుకు, మోషేకు, గిద్యోనుకు, దావీదుకు అందరికీ తోడుగా ఉన్నాడు కదా. తోడుగా ఉండి వారిని కాపాడాడు, వదిలింపజేశాడు, తోడుగా ఉండి వారిని ఆశ్రయించాడు, తోడుగా ఉండి వారిని విజయించాడు, తోడుగా ఉండి వారికి మేలు చేశాడు. మరి మనకు కూడా తోడుగా ఉండి ఇలా చేయాలి. మనకు కూడా దేవుడు తోడుగుండి కాపాడి, వదిలింపజేసి, ఆశీర్వదించి, మనకు కూడా మేలు చేసి విజయం ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మరి మనకు తోడుగా ఉన్నటువంటి ఏం చేయాలి? చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. ఎలాగా మీకంటే ముందుగా చేరి ఉన్నారు, మీరు కట్టం చేతను వృద్ధులు, మీరు యెహోవాను అనుసరించడం మానేరు కనుక ఇది యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. చాలు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం దేవుడిని ఏం చేయాలి? అనుసరించాలి. దేవుడిని అనుసరించకపోతే దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి, మనతో కూడా ఉండాలి అంటే మన దేవుడిని మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఏం చేయాలి? మనము అనుసరించి నడుచుకోవాలి. మనం దేవుడిని అనుసరించి నడుచుకునే వారికి దేవుడు తోడై ఉంటాడు, కానీ దేవుడిని విడిచిపెట్టే వారికి ఆయన ఎంత మాత్రం కూడా తోడుగా ఉండడు. ఉంటాడా? అందుకే కీర్తనలో ఏముంటుంది? కృప. కీర్తన ఏముండదు? 16వ కీర్తన 4వ వచనంలో యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించడం రాబడింది. అంటే దేవుడిని విడిచి వేరొకరిని అనుసరిస్తే వచ్చేదేంటి? శ్రమే. మనుషులను ఆధారం చేసుకుంటున్నామా లేదా దేవుని మీద మన మనసు పెడుతున్నామా? యెహోవా మీద నుంచి మన మనస్సును తొలగించుతున్నామా? ఆలోచించాలి. మనకేముంది బైబిల్లో? ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో రాయబడి ఉంటాడు. 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17:5 చూడండి. నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారం చేసుకుని నరులను శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చూడండి, పెద్ద మీద మాట్లాడబడింది. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారం చేసుకుంటే దేవుడు మనతో అలా ఉంది. మనం ఉంటే దేవుడు మనతో ఉండమంటే ఎలా ఉంటాడు? ఉన్నాడు కదా. నరులను ఆశ్రయించి శరీరాలను మనకు ఆధారం చేసుకుని మాతో కూడా ఉండు ప్రభు అంటే మనతో ఉంటాడా? ఉన్నాడు కదా. దేవుణ్ణి మనం అనుసరించాలి. ప్రభువుని అనుసరించకుండా ప్రభు మనతో రావడం అనేది సాధ్యం కాదు, అసాధ్యం. ప్రభువుని అనుసరించకుండా ప్రభు మనతో కూడా ఉండడం సాధ్యము కాదు, అసాధ్యము కదా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇవన్నీ రిఫరెన్స్ చూపిస్తే సమయం పడుతుంది, కానీ ఒక 5 ప్రముఖ విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే కీర్తనలో ఉంటుంది, 31వ కీర్తన ఉంటుంది. చదువుతుంది కానీ 31వ కీర్తనలో 6వ వచనంలో చదువుతుంది కానీ దేవతలను అనుసరించేవారు ఉన్నారు. ఎవరిని దేవతలను అనుసరించేవారు ఉన్నారు. ఇంకా పితరులు చేసిన పాపాన్ని అనుసరించేవారు కొంతమంది. చూడండి, ఒకటి ఎవరిని?
దేవతలను అనుసరించేవారు. 2 పితరులు చేసిన పాపాన్ని అనుసరించేవారు ఉన్నారు. 3వదిగా మనం చూస్తే ఇరిమియా గ్రంథం రాయబడి ఉంటుంది. చదువుతుంది కానీ 2వ అధ్యాయం 8 వచ్చుకుంటూ ఉంటుంది. నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించిన వారు ఉన్నారు కదా. కొంతమంది దేవతలను అనుసరించారు, ఇంకొంతమంది పితరులు చేసిన పాపాన్ని అనుసరించారు, ఇంకొంతమంది ప్రయోజనం లేని నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించారు, ఇంకొంతమంది ఏసుకలను రాయబడుతుంది వ్యర్థమైన వాటిని ఏం చేశారు అనుసరించారు, ఇంకొంతమంది అదే ఏసుకలను నిర్గాధ్యం రాయబడుతుంది ఆచారాలను అనుసరించేవారు ఉన్నారు. చూడండి, అంటే ప్రభువును విడిచిపెట్టి ఈ లోకంలో ఈ ఐదుని ఏం చేస్తారు చాలామంది అనుసరించి ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. కనుక ప్రభువును విడిచిపెట్టి లోకంలో దేనిని అనుసరించినా ప్రభువు నీతో నాతో మనతో రాలేడు, మనతో ఉండలేడు కదా. ఆయన మనతో ఉండాలి అంటే మనం ఎవరు అనుసరించాలి? కృప. ఎవరు అనుసరించాలి? దేవుడిని. దేని అనుసరించకూడదు? దేని అనుసరించకూడదు? దేవతలు. దేని అనుసరించకూడదు? పితరులు చేసిన పాపాన్ని. దేని అనుసరించకూడదు? నిష్ప్రయోజనమైన వాటిని. దేని అనుసరించకూడదు? వ్యర్థమైన వాటిని. దేని అనుసరించకూడదు? ఆచారములు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ప్రభువు యొక్క రక్త మాంసంలోకి వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాల్సిన పరిస్థితి మన జీవితంలో ఉంది. నేను దేవుణ్ణి అనుసరించక మనుషులను అనుసరిస్తున్నానా? నేను దేవుణ్ణి అనుసరించకుండా పితరులు చేసిన పాపాన్ని అనుసరిస్తున్నానా? నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తున్నానా? వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నానా అని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి కదా. ఒకవేళ ప్రభువు మనతో లేకపోతే మనం ఏమైపోతామో మనకే కదా. ఇది 124వ కీర్తనలో రాయబడి ఉంటుంది. మొదటి వచ్చింది ఏమంటే, దేవుడు మనకు తోడై ఉండకపోతే చూడండి, దేవుడు మనకు తోడి ఉండకపోతే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ లోకంలో ఏం చేస్తారు? మనల్ని ప్రాణంతో ఏం చేస్తారంట? ప్రాణం ఏం చేస్తారు? వాళ్ళు రింగేస్తారు. కనుక దేవుడిని మనం ఏం చేయాలి? అనుసరిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడిని అనుసరిస్తే దేవుడు మనతో ఉంటాడు. దేవుడిని మనం ఎలా అనుసరించాలి? పూర్ణ ఏముంది? యోగస్వరంలో 14:13 ఉంటుంది. ఖాళీ ఉన్నాడు, ఏమన్నాడు? నేను పూర్ణ హృదయంతో అనుసరిస్తాను కదా. పూర్ణ హృదయంతో ఏం చేస్తాను? నేను అనుసరిస్తాను. సరే, కనుక మనం మొట్టమొదటిగా దేవుడు మనతో ఉండాలి అంటే, మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఎవరు అనుసరించాలి? దేవుడిని అనుసరించాలి. ఎవరు అనుసరించకూడదో చూసాం కదా. ఇది మొదటి విషయం. యెహోవాను విడిచిపెట్టి వేరెవరిని అనుసరించినా వచ్చేది శ్రమే. దానివల్ల మనకి ఆ మాత్రం లాభం ఆశీర్వాదము కాదు. దేవుడు విడిచిపెట్టి అనగా దేవుడు విడిచిపెట్టడం అంటే ఏంటి? ఆదివారం ఆరాధన విడిచిపెట్టి, సంఘ ప్రార్థన విడిచిపెట్టి, దేవుని పని పరిస్థితిని విడిచిపెట్టి, దేవుని కార్యాలను విడిచిపెట్టి ఈ లోకంలో మనము మన బంధువులు కావచ్చు, ఈ లోకంలో దేన్నైనా మనం అనుసరిస్తే వచ్చేది దానివల్ల మనకి లాభం ఏమి రాదు. ఏమొస్తుంది? మనకి శ్రమే వస్తుంది. స్వయంగా చేతులారా మనం తెచ్చుకున్న వారం అవుతుంది కదా. ఇది మొదటి విషయం. రెండవదిగా రండి, యెహోషువ గ్రంథం. దేవుడు మనకి తోడై ఉండాలి అంటే ఏం చేయాలో చూద్దాం. 7వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 7:12. ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై
తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా తప్ప దేవుడు తోడై ఉండాలి అంటే శాపగ్రస్తమైన వారు లేకుండా ఉండాలి. లేదు మన భాష మనకు అర్థమైతే చెప్పాలంటే దేవుడు మనకి తోడై ఉండాలి అంటే శాపగ్రస్తమైనది మన మధ్య మనలో ఉండకూడదు. శాపగ్రస్తమైనది మనలో ఉండకూడదు. శాపగ్రస్తమైన మనలో ఉంటే దేవుడు మనకు తోడై ఉండడు. దేవుడు మనతో ఉండడు. దేవుడు మనతో ఉండాలి అంటే శాపగ్రస్తమైనది మనలో ఉండడానికి వీలు లేదు. మరి ఏంటి శాపగ్రస్తమైనది? శాపగ్రస్తమైనది ఏంటి? అసలు మనం శాపగ్రస్తులుగా మారిపోవడానికి గల కారణం ఏంటి? మనం శాపగ్రస్తులుగా మారిపోవడానికి కారణం ఏంటి? రండి ఇర్మియా 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. అంటే శాపగ్రస్తమైనది అంటే శాపగ్రస్తులుగా మనం ఎందుకు అయిపోతున్నాము అంటే ఒకటి దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే వచ్చేదేంటి? శాపమే. ఏమొస్తుంది మనకి? శాపం వస్తుంది. దేవుని కార్యాలని అశ్రద్ధగా చేస్తే మనకు వచ్చేది శాపమే. అంటే దేవుని పని, దేవుని పరిచర్య మనం ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. దాని విషయంలో మనకి అశ్రద్ధ ఉండడానికి వీలు లేదు. ఇది దేవుని పని, దేవుడు నాకు అప్పగించిన పని, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య అని ఏం చేయాలి? మనము శ్రద్ధ నిలపాలి. దాన్ని అశ్రద్ధగా చేస్తే వచ్చేది ఏంటంటే శాపమే అని బైబిల్ చెప్తుంది కదా. ఈ పని, ఈ పరిచర్య, ఈ యొక్క మరి ఆ బాధ్యత దేవదూతలకు కూడా దేవుడు ఇవ్వలేదు. మనకిచ్చాడు అంటే ఈ పని మనం ఎలా చేయాలి? జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేయాలి కదా. శ్రద్ధ లేకపోతే వచ్చేది శాపమే. హెబ్రోన్లో మేము వెళ్తూ వస్తుంటున్నాం కనుక హెబ్రోన్లో మేము వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు హెబ్రోన్లో అక్కడ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, కొంతమంది డాక్టర్స్, కొంతమంది లాయర్స్ ఉంటారు. మేము వెళ్తాం కదా. మేము వెళ్తే మా కింద వాళ్ళు పరిచయం చేస్తారు. మేము రాజమండ్రి ఏరియా వెళ్తాం. రాజమండ్రి ఏరియా వెళ్ళినప్పుడు వాళ్ళు మేము అర్ధరాత్రి అక్కడ దిగుతాం. 12, 11 ఆ టైంలో దిగుతాం. దిగితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి గొప్ప గొప్పలు వస్తారు. మాకు అన్ని నీళ్ళు పెడతారు, తర్వాత భోజనం పెడతారు చక్కగా మా కింద. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి హోదాను చూడరు. వాళ్ళు దేవుని పరిచర్య అని ఏం చేస్తారంటే పరిచర్య చేయిస్తారు కదా. మనం కూడా దేవుని పని, దేవుని పరిచర్య విషయంలో శ్రద్ధగా చేయాలి. దీనిలో అశ్రద్ధ ఉండకూడదు కదా. ఉంటే దానికి వచ్చేది మనకి ఏంటి? శాపగ్రస్తం. కనుక శాపగ్రస్తమైనది మన నుంచి మనం ఏం చేయాలి? తీస్తే తప్ప దేవుడు మనకు తోడుగా ఉండడు. అనగా అశ్రద్ధ మనలో ఉండకూడదు. దేవుడి పని అయితే వెళ్దాంలే, టైం ఉంది కదా అనేమనకూడదు. మనకి అశ్రద్ధ ఉండకూడదు. చేద్దాంలే, చేసి ఉన్నారు కదా అన్నట్టు అశ్రద్ధ ఉండకూడదు కదా. దేవుడు నాకు ఈ పని, ఈ పరిచర్య అప్పగించాడని ఆ పరిచర్య మీద మనకి శ్రద్ధ ఉండాలి. ఓకే, రెండవదిగా చూద్దాం. మనం శాపగ్రస్తులుగా మారిపోయిన రెండవ కారణం ఏంటి చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. చూడండి,
10వ భాగమానికి మీరు నా మందిరం నిధులను తీసుకురండి. దీన్ని చేసి మీరు శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైనికులకు దేవుడు సెలవిచ్చుచున్నాడు. చాలు. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే శాపగ్రస్తులు అవ్వడానికి రెండవ కారణం ఏంటంటే ఈ జనులందరూ ఏం చేస్తున్నారు? దొంగలిస్తున్నారు. ఏంటి దొంగలిస్తున్నారు? 10వ భాగం. 10వ భాగం అంటే ఏంటి? దశమ భాగం. ఈ 10వ భాగం దశమ భాగం అనేది అది ఎవరిది అంటే అది దేవుడిది. రండి, లేవియాకాండం 7వ అధ్యాయం. లేవియాకాండం 7వ అధ్యాయం 31వ వచనం. భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చూడండి, దశమ భాగం అనేది ఎవరి సొమ్ము? అది దేవుని సొమ్ము. దేవుని సొమ్ము. దేవుడికి ఏం చేయాలి మనము? ఏముంది బైబిల్లో? పరుల సొమ్ము ఏమమ్మా? పరుల సొమ్ము పాము కొట్టింది. పాము ఏం చేస్తుంది? ఆడేస్తుంది కదా. దశమ భాగం అనేది అది దేవుని సొమ్ము. ఈ వారంతో మనం కష్టపడ్డాం అనుకో, లేదా ఈ నెల దేవుడు మనకి ఉచితముగా చాలా మందికి ఎలిజిబుల్ నుండి కూడా పెన్షన్ రాలేదు. కానీ ఎలిజిబుల్ లేకపోయినా మనకు పెన్షన్ వచ్చిందంటే ఎవరు ఇచ్చింది? దేవుడు ఇచ్చింది. దాంట్లో దేవుడికి ఏం చేయాలి మనం? దేవుడి దశమ భాగం 100 వస్తే 10, 1000 వస్తే 100, 5000 వస్తే 500. ఎవరిది? దేవుడి. అది దేవుడి సొమ్ము. ఒక చావుడు అన్నాడు, అది నీ అబ్బ సొమ్ము కాదు, అది దేవుడి సొమ్ము. దేవుడి సొమ్ము. దేవుడికి ఏం చేయాలి మనము? ఇచ్చేది. ఒకవేళ ఇవ్వకుండా మనం దాచుకుంటే దానివల్ల మనకు వచ్చేది ఏంటి? శాపం కదా. శాపం అని బైబిల్ చెప్తుంది. ఒక ఆయన అన్నాడు, పరిచర్య చేస్తున్నటువంటి ఆయన వాళ్ళ ఆవిడ అడిగిందంట. ఏమని అడిగిందంటే, నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు కదా, ఈ డ్యూటీలో వచ్చినటువంటిది దశమ భాగం ఏం చేస్తున్నావు అని అడిగితే, నేను పరిచర్యకి వెళ్తున్నాను కదా, పరిచర్యలో వాడుతున్నాను అని అన్నాడు. అది కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది దేవుడి సొమ్ము. దేవుడి సొమ్ము వాడడానికి నువ్వెవరిని? నేనెవరిని కదా. అది దశమ భాగం దేవుడి సొమ్ము, దేవుడికి ఇచ్చేది అంతే. ఏముంది అక్కడ? దేవుని మందిరపు నిధిలోనికి మనం ఏం చేద్దాన్ని? ఆహారం ఉన్నట్లు తీసుకుని రావాలి. అది దేవుడి సొమ్మని, దేవుడి సొమ్ము తీసుకురావాలి, దేవుడికి ఇవ్వాలి. దాన్ని నేను పరిచయం చేస్తున్నాను, పరిచయంలో వాడుతాను అనడానికి నాకు అథారిటీ లేదు. దేవుడి పరిచర్యలో వాడటానికి నాకు అథారిటీ లేదు. పరిచయం ఉన్నట్టు కనుక అది దేవుడి సొమ్ము కనుక దేవుడికి ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మీరున్నారు, మీరు ఎవరికి ఇవ్వాలి? దశమ భాగం సేవకుడికి ఇవ్వాలి. అంటే సేవకుడిగా నాకు ఇవ్వాలి. నేను ఎవరికి ఇవ్వాలి? దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. నా పైకి ఎవరు లేరు కదా, దేవుడికి ఇవ్వాలంటే ఎలా ఇస్తాను నేను దేవుడికి అంటే? బైబిల్లో రాయబడి ఉంది కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35 రోజుల నుంచి మీరు చదవద్దు కానీ, నేను ఆకలిగా ఉంటే నాకు ఏం చేసావు? ఆహారం ఇచ్చావు. దప్పిగులు ఉంటే దాహం ఇచ్చావు. ఎవరికి ఇదంతా? నువ్వు ఎప్పుడు ఆకలి ఉన్నావు, ఎప్పుడు దప్పుకున్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు నువ్వు ఇలా ఉన్నావు అంటే ఎవరికి? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి చేసావు. అది ఎవరు చేసినప్పుడు? దేవుడికి. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారికి నాకు వచ్చే ఆ యొక్క దశమ భాగంలో ఏం చేయాలి? వాళ్ళకి నేను వారికి విధంగా ఇవ్వాలి. అది దేవుడికి ఇచ్చినట్టు. బైబిల్ ఇంకా రాయబడి ఉంది. దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తే సామెతలు కదా,
కనుక ప్రాముఖ్యంగా ఈ దశమ భాగం అనేది నేను పరిచయంలో వాడుతున్నాను అంటానికి వీలు. అది దేవుడికి ఇచ్చే నీకు పరిచర్య చేయాలనేటువంటి ఆశ, కోరిక, ఒక దేవుడి పిలుపు నీకుంటే నీకున్న దాంతో ఏం చేయాలి? పరిచర్యలోకి రావాలి. ఒక ఆదివారమే కదా పరిచర్యకి వెళ్తుంటాం, ఒక ఆదివారమే కదా పరిచర్యలో ఉంటాం. ఒక ఆదివారం దేవుడి పరిచర్య కొరకు 100-200 ఖర్చు పెట్టలేమా? దశభాగమే ఖర్చు పెట్టాలా? అంటే ఇది ఎంతో బుద్ధి మారినటువంటి మాట. కనుక ప్రాముఖ్యంగా దశమ భాగం అనేది నేనైనా మీరైనా ఎవరిమైనా దేవుడిది కనుక దేవునికి ఇవ్వాలి. అది మనం ఎవరు దొంగలాడినా, ఎవరు మనం తీసుకున్నా దానివల్ల వచ్చేది మనకి శాపము. ఏంటది? బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. శాపము. కనుక దొంగిలించే ఉన్నారు కనుక మీరందరూ శాపగ్రస్తులై ఉన్నారని రాయబడింది. అంటే దశమ భాగం అనేది ఖచ్చితంగా దేవుని సొమ్ము కనుక అది దేవుడికి ఇచ్చాడు. ఇది నాది కాదు, ఇది పరుల సొమ్ము, దేవుని సొమ్ము. ఇది ఉంచుకుంటే నాకు శాపము. పరుల సొమ్ము ఉంచితే మనకి పాము లాంటిది ఎలాగైతే అవుతుందో, దేవుని సొమ్ము ఉంచుకుంటే అది మనకి శాపాన్ని తీసుకొస్తుంది. ఎలాగైనా ఏమవుతుందని ఎలాగైనా దేవుడు ఏం చేస్తాడు? తీసుకుంటాడు. ఎలాగే తీసుకుంటాడు కదా. మనకి ఏమొస్తుంది? ద్వితీయోపదేశం ఉంటుంది, పాపం అవుతుంది. ఎలాగైనా తీసుకుంటానో అది నీకు పాపం అవునని రాడు కదా. కనుక ప్రాముఖ్యంగా దశమ భాగం అనేది దొంగలించడం వలన మనం ఏం తెచ్చుకుంటున్నాము? శాపాన్ని. రెండవదిగా శాపగ్రస్తం అయిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుడి పని అశ్రద్ధగా చేస్తే శాపం, రెండు దశమ భాగం అనేది దొంగలిస్తే శాపం, మూడు రండి నా చదువుకున్నాం 17:5 ఏముంది? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని తమ హృదయమును యెహోవా యొద్ద నుండి మళ్లించుకునేవాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. 17:5 కదా. అంటే శాపగ్రస్తులు అవడానికి గల కారణం ఏంటంటే, మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుడి మీద ఆధారపడకుండా ఉంటే వచ్చేది మనకి శాపమే. కనుక ఇవి మనలో ఉండడానికి వీలు లేదు. అనగా అశ్రద్ధ ఉండకూడదు, అనగా దొంగతనం ఉండకూడదు, అనగా మనుషులను శరీరం ఆధారము చేసుకోకూడదు. ఇవి మనలో ఉంటే శాపగ్రస్తమైనవి. ఇవి ఉంటే మనం శాపగ్రస్తులుగా ఉంటాం. శాపగ్రస్తులుగా ఉంటే దేవుడు మనకి తోడుగా ఉండడు. సింపుల్, తోడుగా ఉండడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే శాపగ్రస్తమైన మనం తీసేయాలి. అనగా అశ్రద్ధ ఉండకుండా తీసేయాలి, శ్రద్ధగా ఉండాలి. రెండు, దొంగతనం ఉండకూడదు. దేవుడికి ఏం చేయాలి? ఇచ్చేయాలి. మూడు, నలుగురు ఆశ్రయించకుండా దేవుడిని ఆశ్రయించి మనుషుల శరీరంలో ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకి ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. మూడు విషయాలు ముగించుకోండి. శాంతి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. శాంతి గ్రంథం త్వరగా. అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ప్రభు ఎప్పుడు కూడా మన యథార్థతను మాత్రమే చూస్తాడు. ఏం చూస్తాడు దేవుడు? మన యొక్క యథార్థతను మాత్రమే దేవుడు చూస్తాడు. యథార్థత అంటే ఏంటి? ప్రభా, యథార్థత అంటే ఏంటి? ఇంకా యథార్థత అంటే ఏంటంటే, నువ్వు లోపట నువ్వు బయట ఒకేలా ఉండడు కదా. మనం లోపట బయట ఒకేలా ఉండడమే యథార్థత.
బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటే మనకేం లేనట్టు యథార్థత లేనట్టు. బయట ప్రైజ్లో అంటాం, కానీ లోపల ఇది ఎప్పుడు వస్తాడో, ఇది ఎప్పుడు పోయి కాలం వస్తాడో కదా. ఇదేంటిది యథార్థత కాదు ఇది కదా. యథార్థవంతులు ఎలా ఉంటారంటే బయట ఎలా ఉంటారో లోపల ఎలా ఉంటారో బయట అలాగే ఉంటారు. ఇక లోపల ఉంచుకొని బయట కూడా ప్రవర్తించి నడుచుకోరు కదా. లోపల బయట ఒకేలా మనం బయట బాగుంటాము, కానీ లోపల మాత్రము బాగు. ఎలా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కనుక ప్రాముఖ్యంగా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. ఆ తోడై ఉండే దేవుడు మనకు తోడై ఉండాలి అంటే 3 విషయాలు చూసాం సమయాన్ని బట్టి. ఒకటి, దేవుడిని ఏం చేయాలి? అనుసరించాలి. 2, శాపగ్రస్తమైన వాటిని తీసివేయాలి. 3, యథార్థంగా ఉండాలి. ఈ 3 లక్షణాలు మనలో ఉంటే ప్రభు ఎల్లప్పుడూ మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు కదా. 3 విషయాలు చెప్పాడు కదా. మనతో ఉండేది మన ముందుండి నడిపించేది. 3, మన వెనకుండి మనల్ని నడిపించేది కదా. అలా మన ముందు మన వెనక మనతో ఉండి మనకు నడిపించాలి అంటే మనం ఈ 3 లక్షణాలు కలిగి మనం ఉందాం. దేవుని మాటలు నియమించిన గాక ప్రార్థన చేస్తున్నాం.